హై గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు కొత్త స్టైల్లో చేస్తున్నాం అనుకున్నా. ఇటు తిప్పి మాట్లాడదామా లేకపోతే ఇటు తిప్పి మాట్లాడదామా అంటే బాగుంది. ఈరోజు వచ్చేసి న్యూస్ ఏంటంటే, నా లైఫ్లో జరిగింది ఏంటంటే, మార్నింగ్ మిడ్ ఎగ్జామ్ అలా వచ్చేసాం అనమాట. మా ఫ్యాన్ ఆపాలి మా ఇంపీదు 1 minute వచ్చేసా. ఒక్కొక్క గంటకి ఒక్కొక్క క్షణానికి అనిపిస్తూ ఉండిద్ది అనమాట, పర్టికులర్గా ఇలా మాట్లాడాలి నేను అని చెప్పేసి. రికార్డ్ చేయలేకపోతున్నా. రికార్డ్ చేయకపోయేసరికి ఏమవుతుంది, మర్చిపోతే ఇప్పుడు వీడియోలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎందుకంటే ఇప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే వచ్చిందనమాట. ఎందుకోసం అంటే ఎన్పిటిఎల్ ఎగ్జామ్ ఉంది కాబట్టి. అందుకోసం అని చెప్పేసి హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నాను. ఎందుకంటే వీక్ డేస్లో కాలేజ్కి వెళ్తా ఆయిల్ పెట్టుకున్నామంటే ఎవరు దేకరు. ఇప్పుడు దేకుతారా దేకరా అనేది పాయింట్ కాదు. కాకపోతే ఏంటంటే మనం కొద్దిగా క్లీన్గా అనిపించాలి కదా. ఆయిల్ పెట్టుకుంటే ఆయిలీ ఫేస్ లాగా ఉండిద్ది అనమాట. అది కాక మనది డ్రై స్కిన్ కాదు, మొత్తం దాన్ని ఏమంటారు, ఆయిలీ స్కిన్. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ ఫ్రైడే సాటర్డే సండే అడ్వాంటేజ్గా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మార్నింగ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సంథింగ్ ఏదో గుర్తొచ్చింది, చెప్దాము ఇదంతా అని చెప్పి అనుకున్నాను. అక్కడి నుంచి గుర్తు తెచ్చుకుంటున్నాను, గుర్తు రావట్లేదు. ఏమో సంథింగ్ పాయింట్స్ ఉన్నాయి, అదే చెప్దాం అనుకున్నానా లేకపోతే వేరేదేమైనా చెప్దాం అనుకున్నా, అది అర్థం కావట్లేదు అనమాట. అంటే ఫస్ట్ వచ్చేసి అక్కడ మాకు ఇన్విజిలేషన్ ఎవరు వచ్చారు, మా ఫ్యామిలీ రిలేటివ్స్లో ఒక అన్నయ్య ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నారనమాట. వాళ్ళ జూనియర్ అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళిన అన్నయ్య మా కాలేజీలో చదువుకున్నారనమాట, మా రిలేటివ్. ఆ కాలేజీలో చదువుకొని దాని తర్వాత బెంగళూరులో జాబ్ చేసి టీసీఎస్లో, దాని తర్వాత ఫారెన్ వెళ్ళిపోయారు అనమాట. ఆ కంపెనీ పంపించారు. అదంతా బాగానే ఉంది. బాగానే ఉన్న తర్వాత ఏం జరిగింది, నేను ఈ కాలేజీలో అన్నయ్య అప్పటికి చెప్తా ఉన్నారంట, వాళ్ళ జూనియర్ ఇప్పుడు మాకు ఈరోజు ఇన్విజిలేషన్కి వచ్చిన ఆయన ఈ కాలేజీలోనే బీటెక్ చేసి ఈ కాలేజీలోనే ఇంకా టీచర్గా జాయిన్ అయిపోయారు, లెక్చరర్ కింద. సరే నేను ఇక్కడ జాయిన్ అవ్వకముందు ఫస్ట్ వేరే కాలేజ్ జాయిన్ అయ్యేసరికి సరే మా రిలేటివ్ అన్నయ్య ఏంటంటే కొద్దిగా డిప్రెస్ అయ్యారు. అంటే సంథింగ్ కొద్దిగా అరే వీడి ఈ కాలేజ్ జాయిన్ అవ్వలేదు ఏంటి అనుకున్నారు. సరేలే అని చెప్పేసి నేనేం చేశాను, అన్నయ్యకి ఆ ఇంటెన్షన్ ఉందో లేదో తెలీదు, నేను ఈ కాలేజ్ జాయిన్ అయిపోయాను. ఈ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత సరే అన్నయ్య ఏంటి ఇలా నాకు తెలిసిన ఒక సార్ ఉన్నారు, వెళ్ళి మాట్లాడన్నారు. సార్తో మాట్లాడితే తెలిసింది ఏంటంటే మా అన్నయ్యకి ఆయన జూనియర్ అంట. అంటే ఇప్పుడు మనం 4th ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళకి జూనియర్ 3rd ఇయర్లో ఉన్నాడు అబ్బాయి. ఇప్పుడు ఆ అబ్బాయి అనే వ్యక్తి ఆయన సార్గా ఉండి ఇప్పుడు ప్రొఫెసర్ కింద ఈరోజు మాకు ఎగ్జామ్కి ఇన్విజిలేషన్కి వచ్చారు. అది ఫస్ట్ పాయింట్ చెప్దాం అనుకుంది. సెకండ్ పాయింట్ ఏంటి, నా ముందు ఇప్పుడు మాకు ఎలా చేశారంటే వేరే 2 బ్రాంచ్లు కలిపేశారు. మేము తక్కువ స్ట్రెంత్, మా బ్రాంచ్ మేము త్రిబుల్ కాబట్టి సిఎస్సి వాళ్ళతో వేశారు. సిఎస్సి వాళ్ళతో వేసేసరికి ఏం జరిగింది, ఇదంతా రికార్డ్ అవ్వకపోతే ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఎందుకంటే చేయబెట్టి రికార్డ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి కొత్తగా ట్రై చేశాను. ఇప్పుడు అమ్మయ్య నన్ను డిసప్పాయింట్ చేయలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే నాకు చాలా బాధపడేవాడిని. వీడియో రికార్డ్ అయితే అవుతుంది. ఆ సెకండ్ పాయింట్ ఎక్కడ ఆపాను, నా ముందు ఒక గర్ల్ ఉందని చెప్పా, GIRL గర్ల్ ఉందని చెప్పా కదా. మేమేంటంటే మధ్యలో రోలో పడ్డాం. ఇప్పుడు త్రీ రోస్ ఉంటాయి, ఒక బెంచ్లో 3 కూర్చోవచ్చు. మధ్యలో రోలో మేము కూర్చుంటాం అనమాట. ఇటు సైడ్ వేరే బ్రాంచ్, సేమ్ బ్రాంచే సిఎస్సి వాళ్ళు కూర్చుంటారు. ఎందుకంటే సిఎస్సి వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ ఉండిద్ది. అందుకోసం అని చెప్పేసి మమ్మల్ని మధ్యలో వేశారు, వాళ్ళు అటు సైడ్ వేశారనమాట. సరే అంత బాగానే ఉంది. నా పక్కన అందరు అబ్బాయిలే ఇటు పక్కన అబ్బాయి పడ్డాడు. ముందు వైపు ఒక అమ్మాయి పడింది. అంటే నా ముందు నా బ్రాంచ్లో ఉంటుంది కదా, రైట్ సైడ్ ఒక అమ్మాయి ఉంది. వస్తుంది ఒకరిని అడిగేది కూడా ఏముండదు, ఇంచు టు ఇంచు నాకు తెలిసి చాయిస్తో సహా అనుకుంటా, మొత్తం నీట్గా క్లీన్ అండ్ క్లియర్గా ఫస్ట్ బుక్లెట్ ఇవ్వగానే లైన్స్, మార్జిన్స్, 4 sides మార్జిన్ కొట్టేసి ఇంక ఎగ్జామ్ స్టార్ట్ చేస్తే అబ్బా అసలు ఆ బుక్లెట్ ఉంది గాయస్, కరెక్షన్ చేసేవాడు ఇలా వెళ్ళిపోతాడు అనుకుంటా, టిక్కులు కొట్టుకుంటా స్మూత్గా. అసలు ఆ హ్యాండ్ రైటింగు అవన్నీ చూసి అసలు అబ్బా, అంటే వచ్చిద్ది రాసిద్ది. మా బ్రాంచ్ వాడు నా ముందు ఉన్నాడు కదా, అమ్మాయి పక్కనే, అడిగితే థ్రెడ్ అడిగిద్ది, లేకపోతే ఎడిషనల్ అడిగిద్ది సార్ని, అంతే. ఎంత మినిమల్ అంటే ఎంత సైలెంట్ అంటే
వామ్మో! అసలు అలాంటి వాళ్ళు నేను ఇప్పుడు దాకా చూడలేదనమాట. కొంతమంది అంటే ఇప్పుడు నా ముందున్నాడు అబ్బాయి ఉన్నాడా, ఇటు పక్కన అమ్మాయి ఏంటంటే కొద్దిగా నా పక్కన ఉన్న అబ్బాయికి చూపిచ్చిద్ది, లేకపోతే తను స్కేలు, పెన్సిల్ అడిగినా ఇచ్చిద్ది. ఏదో సంథింగ్ ఉండిద్ది. కాన్వర్సేషన్ అయినా కొద్దిగా మనుషులు ఎగ్జామ్‌కొచ్చి ఆ పర్పసే కాకుండా కొద్దిగా వేరే పనులు చేస్తారు. అసలు ఈ అమ్మాయి ఆ పని ఏం చేయట్లా. వచ్చింది, ఎగ్జామ్ రాస్తుంది, ఎడిషనల్ కావాలంటే ఎడిషనల్ తీసుకుంటున్నారు. మా ఫ్రెండ్‌ని థ్రెడ్ అడుగుతున్నారు, లేకపోతే థ్రెడ్ కూడా అవసరం లేదు. ఈ 2 పాయింట్లు చెప్తామని అనుకున్నానో లేదో కూడా తెలీదు. అసలు ఈ పాయింట్లేనా అనేది తెలీదు. అంటే ఎగ్జామ్ హాల్‌లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది పాయింట్. వీళ్ళిద్దరి గురించి చెప్దాం అనుకున్నానా, లేకపోతే అసలు వేరే పాయింటా ఉందా అని ఇందాక నుంచి గుర్తు చేసుకుంటున్నాను. అది మధ్యాహ్నం ఎందుకో సైక్ అయింది ఒకటి. మధ్యాహ్నం గుర్తొచ్చింది, మళ్ళీ ఇప్పుడు మర్చిపోయాను. అప్పుడే వీడియో చేయకుండా. అది ఇంకేం చెప్దాం అనుకున్నా. ఓకే. గుర్తొచ్చింది. ఏంటంటే నేను వ్లాగ్స్ చూస్తా ఉన్నప్పుడు వేరే చోట్ల ఏం జరిగిద్దనంటే పర్టికులర్గా ఈరోజు మా ఇంట్లో వంట ఇది అని చెప్పేసి చూపిస్తారనమాట. ఫుడ్ మా ఇంట్లో ఈరోజు అన్నము, పప్పు, వడియాలు అలాగా. అంటే ఫేమస్ వ్లాగ్స్ అంటే కొద్దిగా నార్త్లో ఎక్కువ వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఏంటంటే ప్రతిరోజు మా వంట ఇది, మేము ఇది చేసుకున్నాము అని చూపిస్తారు. అలా చూపిద్దామా మనం ఈరోజు ఇంటికి వెళ్ళాక అనుకున్నాను. ఇది మర్చిపోయా కదా మధ్యాహ్నం మర్చిపోయా. బస్సులో ఉన్నప్పుడు కూడా గుర్తుంది అనుకుంటా. ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చాను, తిన్నాను, మర్చిపోయాను ఎమ్మటనే. ఎందుకంటే నిన్న బిర్యానీ అలా వ్లాగ్ చేశా కదా, సరేలే ఈరోజు కూడా అలా చేద్దాంలే అని చెప్పేసి నాకు ఎగ్జామ్లో ఐడియా వచ్చింది. అది గైస్ సంగతి. 2 years బీటెక్ అయిపోయింది. 3rd year 4th year మాత్రమే మిగిలింది. దీని తర్వాత ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేను ఎందుకు బయట సరిగ్గా వ్లాగ్ చేయలేకపోతున్నానంటే నాకు సోషల్ యాంగ్జైటీ ఉంది. ఎవరికి చూసారంటే చాలు సడన్గా నాకు భయం వేసేసిద్ది అనమాట. అందుకని నేను వ్లాగ్ చేయలేకపోతున్నాను. నాకు నచ్చినట్టు నేను వ్లాగ్ చేయలేకపోతున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. 2 years ఉంది, ఏం అర్థం కావట్లేదు. సోషల్ మీడియా ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇయర్ లేట్ అయింది, సెకండ్ ఇయర్ లేట్ అయింది, ఇప్పుడు 3rd year 4th year. ఏదైనా స్టార్టింగ్ ఇప్పుడు వ్లాగ్ తీద్దాం అనుకోవాలా. చూసారా ఎంత బాగా కంటెంట్ ఇచ్చారంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ ఇనీషియల్ స్టార్ట్ ఒకటే చాలా ఇబ్బందిగా ఉండిద్ది. ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటే ఇంత మంచి వ్లాగ్ వచ్చేసిద్ది అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. రేపు ప్లానింగ్ బిగ్ ఫర్ టుమారో. రేపు ఇంచు కూడా టైం వేస్ట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నాను. రేపు వీడియో గ్యారంటీ చూడండి. రేపు వీడియో వచ్చేసి ఏంటంటే ఛాలెంజ్ నాట్ వేస్టింగ్ టైం టుమారో. 1 minute or 10 minutes కూడా పొద్దున టైం టేబుల్ వేసి దీనికి తగ్గట్టు నేను నా రొటీన్ని రేపు మొత్తం పర్టికులర్గా నేను ఫిక్స్డ్గా ఆ టైం టేబుల్ని ఫాలో అవ్వాలి. దట్ ఈస్ ది గోల్ అనమాట. సరే మరి ఉంటా మరి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నవ్వొత్తుపోతాం. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మర్చిపోబాగండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మనం గ్రో అవ్వం. ఇందాక యూట్యూబ్ నోటిఫికేషన్ వచ్చింది, 12 subscribers అయ్యారు, నువ్వు కొద్దిగా రీచ్ ఎక్కువ తెచ్చుకుంటున్నావు అని చెప్పేసి. 10 subscribers దగ్గర నన్ను కొద్దిగా పైకి లేపుతుంది యూట్యూబ్. 10 subscribers మాట 9 ఉండేవాళ్ళు. సబ్స్క్రైబ్ చేయండి సరేనా. ఓకే మరి ఉంటా. ఇట్లు మీ యశ్వంత్, తెలుసుగా, గుంటూరు అబ్బాయి. ఈరోజు ఎందుకు కొద్దిగా ఎక్కువ చేశాను, ఏమనుకోకండి. బాయ్. చెప్పు వీడియో పుట్టినరోజు ఆడుదురా.